నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పటికే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది మీకు అందరికి తెలిసిందే. ఇటు రంగారెడ్డి హైదరాబాద్ ఓవరాల్గా ఈ 150 డివిజన్లు ఏవైతే ఉన్నాయి దాంట్లో చాలా వరకు కూడా షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, తర్వాత మల్కాజ్గిరి, మేడ్చల్ ఇవన్నీ కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలు, మహేశ్వరం అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయం మీకు అందరికి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే డెఫిషియన్సీ ఉంది, అటు కార్యకర్తల్లో మినహా తర్వాత మిగిలిన ప్రజాప్రతినిధుల్లో కావచ్చు రకరకాలుగా వాళ్ళకి డెఫిషియన్సీ ఉంది, కొంత అనుమానం ఉందనంటే అది హైదరాబాద్ పరిసర ప్రాంతమే. అయితే ఇప్పుడు హైదరాబాద్లో స్ట్రెంగ్తన్ చేసే దిశగా కాంగ్రెస్ పావులు కలుపుతోంది. ఇందులో భాగంగానే మొన్న పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత ఇద్దరు కూడా కలిసి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేపో మాపో వాళ్ళు పార్టీలో కూడా చేరేందుకు సన్నాహాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే మంతనాలు సంప్రదింపులు మొత్తం పూర్తయిపోయినాయి. ఇక మిగిలిందల్లా కండువా వేసుకొని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చేరిపోవడమే మిగిలిపోయింది. ఇక ఇదే దిశగా బొంతు రామ్మోహన్ కూడా అడుగులు వేశారు. బొంతు రామ్మోహన్ కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కూడా త్వరలో, ఎందుకంటే ఉప్పల్ టికెట్ రేసులో ముందు వరుసలో ఉండే ఆయన చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పార్టీ తనను పక్కన పెట్టేసింది, పూర్తిగా ఆయన ప్రచారం కూడా చేయకుండా ఆగిపోయారు. ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు. మరి బొంతు రామ్మోహన్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పక్కకు పెట్టేసిన కారణంగా ఆయన 5 సంవత్సరాల కాలంగానే పక్కన పెట్టేసి ఎమ్మెల్సీకి అవకాశం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇతరత్ర ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఆయన మేయర్ పదవి ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక ఆయన రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీలో సంప్రదింపులు మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక రేపో మాపో ఆయన కూడా పార్టీలో చేరే అవకాశం. ఇదే వరుసలో మరొక ఎమ్మెల్యే కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రకటించారు కూడా. గత ప్రభుత్వాల వల్ల పేదలు మోసపోయారు, సో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను సైతం కలుస్తా అంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంటే చూస్తే చాలా కీలకమైన వ్యక్తినే. మీకు అందరికీ తెలుసు రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ అనే విషయం. సో ఆయనకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఎల్బీ నగర్లో గత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిన సుధీర్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ ఎల్బీ నగర్లో. ఆయన కూడా ఇదే రకంగా ప్రయత్నం. ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన తర్వాత ఆయనతో పాటుగా మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం. గతంలో మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసీయుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక మిగిలింది బొంతు రామ్మోహన్. అంటే కార్పొరేషన్లో చాలా కీలకమైన వ్యక్తులు ఇద్దరు కూడా పార్టీలో చేరుతున్నారు, చేరిపోయారు. కాబట్టి మరికొంతమంది కూడా ఖాళీ అయ్యే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీని హైదరాబాద్లో ఒక రకంగా డీలా పడేసినటువంటి ప్రయత్నం డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పావులు కలుపుతోంది. సో చూద్దాం మరి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది విషయంలో. బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి నేతలందరూ కూడా వరుసగా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఏ రకంగా ప్రోత్సాహకాలకు ఎంకరేజ్ చేస్తుంది పార్టీ మాత్రం చూడాల్సింది. ఇక మరోవైపు రేపు కాళేశ్వరం పర్యటనకు మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలతో సహా వెళ్ళబోతున్నారు. ఇక బీజేపీ సంబంధించి ఎమ్మెల్యేలు గతంలో కూడా ఒక 2-3 రోజుల క్రితం సో అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్, ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మేము కూడా సందర్శిస్తామంటూ చెప్పారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే మేము సందర్శించి వచ్చాం, బీజేపీకి కొత్తగా కాళేశ్వరం గురించి చెప్పాల్సిన పనేం లేదు, మేము ఆల్రెడీ దాని గురించి ఆరోపణిస్తూనే ఉన్నామని చెప్పి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ అంశం చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెళ్ళే మాత్రం అవకాశం కనిపిస్తోంది. అంటే ఫిబ్రవరి 13 చాలా కీలకం. ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత మరొక సభ, మొట్టమొదటి సభ ఈ ప్రభుత్వంలో, ఇది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా మొట్టమొదటి సభగా, అంటే ఇంద్రవేలి సభలో అది వేరే సంగతి, కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. కానీ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొదటి సభగా, అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సమస్యలను, బీఆర్ఎస్ చేపట్టినటువంటి అవినీతిని లేవనెత్తుతూ మొదటి అంశంగా చూడొచ్చు. ఇక ఫిబ్రవరి 13 నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ, కాళేశ్వరం దగ్గర కాంగ్రెస్ పార్టీ. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఇక ఈ అంశాలు హైలైట్గా ఉన్నాయి. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, సార్వత్రికంలో కాంగ్రెస్ పని సరి, అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, లేనప్పుడు విభజించడం ఆ పార్టీ నైజం అన్న ప్రధాని మోదీ. ఇక సైన్యమా ఇమ్రానా, అధికార పీఠం కోసం పాక్లో మొదలైన పోరు, వెలువెత్తుతున్న రిగ్గింగ్ ఆరోపణలు, ఎన్నికల అక్రమాలపై భారీగా పిటిషన్లు. ఇక అన్నదాతలకు అడ్డుగా ముళ్ళ కంచెలు, రేపటి ఢిల్లీ చలోను నిలువరించేందుకు భారీగా ఏర్పాట్లు, సరిహద్దులను మూసివేస్తున్న హర్యానా, ఢిల్లీ పోలీసులు.
ఇక సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం ఎవరైనా అరవింద్ కుమార్ శివబాలకృష్ణ కేసు విషయంలో అరవింద్ కుమార్ విచారణకు సర్వం సిద్ధమట. ఇక కృష్ణాపై కేసీఆర్ వైఖరిని ఎండగడదాం, బారాస ఆరోపణలు ఉభయ సభలో తిప్పికొట్టాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం మంత్రుల దిశానిర్దేశం. సో కృష్ణానది విషయంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అది బడ్జెట్ విషయంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది, దానికి సంబంధించి చర్చకు వస్తుంది. ఆ తర్వాత కులగణ విషయంలో కూడా ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు కృష్ణా జలాల నుంచి కనుక ఎవరైనా లేవనెత్తితే దాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలన్న అంశంలో ఎమ్మెల్యేలకి మంత్రులకి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇక భాజపా విజయ సంకల్పం 20 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు, 17 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యం, కిషన్ రెడ్డి వెల్లడి. ఇక గ్రూప్ 1 కీలక అడుగులు, సుప్రీంకోర్టులో అప్పీల్ ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం. ఇక కొడంగల్కు వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియో, పారామెడికల్ కాలేజీలకు కూడా 224 కోట్లతో ఏర్పాటు ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఉత్తర్వులు జారీ అట. ఇక చెరువులు కబలించాయి, 2 సంఘటనల్లో 4 బాలుర దుర్మరణం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే చక్కచక్క ఉద్యోగ పరీక్ష ఫలితాలు, ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్స్ విడుదల, వారంలోనే మరో 3 పరీక్షల ఫలితాలు. టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల నిర్ణయం, సుప్రీంలో కేసు కొలికి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్, 13న విచారణ, అపీల్ విత్డ్రాకు సర్కార్ పిటిషన్. ఇక 395 ఎంపీడీఓల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఈసీ మార్గదర్శకాల నేపథ్యంలోనే. ఇక మాకేంటి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ క్రినీడ, నిలిచిన పనులు, మార్చిలో జరగాల్సిన 2 ప్లాంట్ల ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం. ప్లాంట్ కాంట్రాక్ట్ సంస్థలతో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు, ఇసుక కంకర డస్ట్ కాంట్రాక్టులు ఆ పార్టీ నాయకులకే, వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి. గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ వ్యవహారాలు జరపాలని డిమాండ్. 4 నెలలుగా 2,000 కోట్ల బిల్లులు పెండింగ్, కాంట్రాక్ట్ సంస్థల లబోదిబో. ఇక డిప్యుటేషన్ల రద్దు, సర్కార్ దవాఖాన్లపై పిడుగు, ఉన్న పలంగా పాత పోస్టులకు డాక్టర్లు, స్పెషలిస్ట్ వైద్యులు లేక నిలిచిన సేవలు, సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు, అత్యవసర వైద్యం కోసం జిల్లాల నుంచి హైదరాబాద్ తరలివస్తున్న పేషెంట్లు. ఇక స్తంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్, నేడు కోటిలో డిహెచ్ ఆఫీస్ వద్ద వైద్య ఉద్యోగ సంఘాల ఆందోళన. డిప్యుటేషన్ రద్దయిన రోజే ఎఫ్ఎస్డి తెచ్చుకున్న అధికారిని వైద్య శాఖలో చర్చ. ఇక కొడంగల్కు మెడికల్ కాలేజ్ అంటే ఒక వార్త. ఇక పక్కనే బీఆర్ఎస్ కు షాక్, సీఎంను కలిసిన బొంతు రామ్మోహన్, త్వరలో కాంగ్రెస్ లోకి గ్రేటర్ మాజీ మేయర్. మల్కాజ్గిరి లోక్సభ టికెట్ పై ఆసక్తి, హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్, ఎమ్మెల్యేలు కార్పొరేటర్ లక్ష్యంగా పావులు. రేవంత్ పై అనుచిత వ్యాఖ్యల కేసు, బాల్కసుమన్కు నోటీసులు జారీ చేసిన మంచిర్యాల పోలీసులు. కేసీఆర్ ని తిట్టిన రేవంత్ పైన ప్రతి కాంగ్రెస్ నేత పైన కేసు పెట్టాలన్న సుమన్. ఇక పంటపై కూర్చోబెట్టి కొంగులాగి అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ ను లాక్కెళ్లిన మహిళా రైతులు. గిట్టుబాటు ధరలు దక్కలేదంటూ ఆగ్రహం, మార్కెట్ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం, చౌరస్తాలో ధర్నా, పోలీసులతో ఘర్షణ, మహిళా చైర్పర్సన్ ని దాడి చేసిరట రైతులు. ఇక పాక్లో కుర్చీలాట, పొత్తుకై నవాజ్ పిఎంఎల్ బిలావల్ భుట్టో పీపీపీ చర్చలు. ఇక ప్రధాని పదవి కావాలన్న బిలావల్ భుట్టో అంగీకరించే నవాజ్. ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతున్న ఇండిపెండెంట్కి అధిక సీట్లు, పార్టీ లేకపోవడంతో వారు అధికారాన్ని వచ్చే అవకాశాలు లేనట్లే. ఇక పిఎంఎల్ ఎన్లో చేరిన ఓ స్వతంత్ర అభ్యర్థి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ పీటీఐ డిమాండ్. ఇక లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్. తర్వాత జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక పెళ్లికి బాజా మోగింది, మాఘం రావడంతో శుభకార్యాల సందడి షురు. రేపటి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం. ఎల్లుండి వసంత పంచమి, వేలాది కళ్యాణాలు. ఏప్రిల్ 26 వరకు దాదాపు 30 శుభగడియలు. ఫంక్షన్ హాల్ దొరక్క చాలా మందికి ఇబ్బందు. డెకరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, ఆర్కెస్ట్రా, షామియానాల వారికి భారీ డిమాండ్. ఇక తిరుమలలో ఏనుగుల కలకలం, పాప వినాశనం మార్గంలోని పార్వేట మండపం వద్ద ఇనుప కంచే చెట్లకు ధ్వంసం. ఇక నైరుతి ఆశాజనకం, గతేడాది కంటే మెరుగ్గా వర్షాలు. జూన్ నాటికి ఎల్నినో బలహీనం, ఆగస్టు నుంచి లానినా పరిస్థితులు. వాతావరణ నిపుణుల విశ్లేషణ. ఇక వెలుగు విషయానికి వస్తే దారులన్నీ నాగోబా వైపే. ఆదిలాబాద్ కేస్లాపూర్ కొనసాగుతున్న నాగోబా జాతరకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలోని
పెర్స్పన్ బన్పేస్కు పూజలు నిర్వహించారు. నాగోబా గుడి వెనుక ఉన్న బాన్ దేవత ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. అక్కడ బేటింగ్ ఆయన కొత్త కోడళ్ళ కోనేరు నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. మోసరం వంశం అల్లుళ్ళు బాన్ దేవత ఆలయం ముందున్న పాత పుట్టలను తొలగించారు. మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు. 13న గోవర్డ్ ముఖద్వారం వద్ద బేతల్ పూజలు చేసి మోసరం వంశీయులు సాంప్రదాయ పూజలు ముగించనున్నారు. ఇక భూములు కొట్టేసిన వాళ్ళ చిట్టా రెడీ. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వం ఫోకస్. కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం, వాస్తవాలను జనం ముందు ఉంచుదాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇక ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య. సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల హాస్టల్ శనివారం రాత్రి ఇంటర్ స్టూడెంట్ దగ్గుబాటి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పాక్లో ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్ చర్యలు. ఇక రేపు కాళేశ్వరానికి సీఎం మంత్రులు. తర్వాత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నోటీసులు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ. త్వరలో కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం. ఇక పరేండ్లలో నల్గొండ నిర్లక్ష్యమే నిండా. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఒక కొత్త ప్రాజెక్టు కట్టలే, పెండింగ్ ప్రాజెక్టులు ముంగటబడలే, ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తామన్న హామీ అమలు కాలే, పూర్తి కాని ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంలా ప్రశ్నార్థకంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు. కేసీఆర్ ఫౌండేషన్ వేసిన డిండి పెండింగ్లోనే. ఎస్ఎల్బీసీలో భాగంగా టనెల్ 1-2 మధ్యలో 10 టీఎంసీల డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నక్కలగండికి 2005లో నాటి కాంగ్రెస్ సర్కార్ 1147 కోట్ల అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ఏపీలోని 500 కోట్లతో రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కానీ పునరావాస ప్యాకేజీ, కొన్ని గేట్లు బిగింపు, కరకట్ట పనులు ఆగిపోయాయి. దీంతో 2019లో బీఆర్ఎస్ సర్కార్ 543 కోట్లతో రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. ఇక 511 కోట్లు ఖర్చు చేయగా మరో 246 కోట్లు ఇస్తే తప్ప ప్రాజెక్టు కంప్లీట్ కాదని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కానీ సర్కార్ నుంచి ఫండ్స్ రిలీజ్ కాలేదు. కేసీఆర్ నల్గొండకు వచ్చే ముందు ముక్కు నెలకు రాసిరా. జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్తో ఏటా 82,000 మరణాలు, రాష్ట్రంలో 3,000 మరణాలు. ఇక రోడ్డెక్కిన పల్లి రైతులు, వ్యాపార సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించాలని ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్ ఆఫీస్ ముట్టడి, ఫర్నిచర్ ధ్వంసం, చైర్పర్సన్ పై పల్లీలు పోసి నిరసన. కల్వకృతి ఆఫీసులో దూసుకెళ్లిన రైతులు రోడ్డుపై పల్లీలు వేసి రాస్తారోక. ఇక ప్రజాసేవకుడిగా వచ్చా, ఓట్లు అడిగేందుకు కాదు. మధ్యప్రదేశ్లో జుబువా సభలో మోదీ. బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి, దోపిడి విభజనే వారి నినాదమని విమర్శ. 7,550 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు ప్రధాని శంకుస్థాపన. తొలి విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, మేడారానికి పోటెత్తిన భక్తులు. ఇక బాల్క సుమన్కు పోలీసులు నోటీసులు. రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫిబ్రవరి 13. పోస్టర్ కూడా రెడీ అయింది. ఇక జల హక్కుల కోసం జంగు సైరనట. ఇక 13న కేఆర్ఎంబీ అంశంపై చలో నల్గొండ కార్యక్రమం. అదే రోజు ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ప్లాన్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి కేసీఆర్ మీటింగ్. నిపుణులతో మేడిగడ్డ అవకతవకలను వివరించిన రేవంత్. కేసీఆర్ ఆంధ్రాకు నీళ్లిచ్చారని బాంబు పేల్చిన జగన్. చూడండి, కేసీఆర్ ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిరని జగన్ బాంబు పేల్చిందట. ఇక సూర్యాపేట గురుకులంలో విద్యార్థిని అనుమానాస్పద మృతి. ఫేర్వెల్ పార్టీలో ఆనందంగా గడిపిన విద్యార్థిని అందరూ కాలేజీలో ఉండగానే రూమ్కు వెళ్లి ఉరేసుకొని వైష్ణవి. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. మొన్న 10వ తరగతి విద్యార్థినిలు, నేడు ఇంటర్ విద్యార్థిని. కలకలం రేపుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు. మొన్న భువనగిరిలా, ఈరోజు సూర్యాపేటల. ఇక కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకురా. నల్గొండను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ నిర్వహించాలి. విలువలు ఉంటే రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి. మాజీ సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ ఫైర్. ఇక అప్పులే ఆధారం. ఇప్పటికే 64,525 కోట్ల అప్పు. పాలన సాగడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఈసారి మొత్తం బడ్జెట్ అంచనా 2,74,000 కోట్లు. రిజర్వ్ బ్యాంక్, కేంద్రం ఇతర రూపాల్లో తీసుకునే అప్పులు 64,525 కోట్లు. ఆఫ్ బడ్జెట్ రుణాలపై ఆంక్షలు ఉండకపోవచ్చని అంచనా. పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించే నాటికి సవరణలకు అవకాశం. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ను కొరికిన ఎలుకలు. ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ పోయి పడుకుంటే పేషెంట్ని ఎలుకలు కొరుకుతున్నాయట.
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఘటన. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు. పేషెంట్ కాళ్ళు చేతుల భాగాలలో ఎలుకలు కరవడంతో రక్తస్రావం. ఇక ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో సంచరిస్తున్న ఎలుకలు. ఆందోళన చెందుతున్న పేషెంట్ వారి కుటుంబ సభ్యులు. పేషెంట్లో ఎలుకలు కొరుకుడు నాకు అర్థమైతేలే. గతంలో గిట్ల ఎంజీఎంలో జరిగింది. ఆడ పేషెంట్ పడుకొని ఉంటే ఆయన ఎలుకలు కొరకడం మొదలుపెట్టినాయి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, మేడిగడ్డపై సర్కార్ దండయాత్ర. రేపు బ్యారేజ్ల వద్దకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యంత్రాంగం. ఇక ప్రాజెక్టుల చరిత్రలోనే ఇదే ప్రథమం. కేవలం అవినీతి కోణంలోనే విజిలెన్స్ విచారణ. టెక్నికల్ కమిటీ ఏర్పాటనే ఊసేలేదు. కాళేశ్వరంపై ప్రత్యేక పీపీటీకి సన్నాహాలు. ఇక విధ్వంస రాజకీయం. మేడిగడ్డ బ్యారేజ్ను గోదావరి వరదకు వదిలేసే కుట్ర. ఎవరు వదిలేసిర్రు, ఏంది ఏం కథ మొత్తం బట్టబయలవుతుంది. అక్కడ పోయి నిజానికి ఏ ఒక్క కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఆ బ్యారేజ్ మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, తర్వాత గోలివాడ కానీ అక్కడ భూములు ఇచ్చి అక్కడ భూములు కోల్పోయి ఉన్నటువంటి రైతులను కానీ, అక్కడ స్థానిక ప్రజలు కానీ ఎవరినొక్కరిని అడుగుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం ఉపయోగపడుతుందని అడుగు ఒకసారి చెప్తారు వాళ్ళ సమాధానం. ఇక గ్రూప్ 1కు లైన్ క్లియర్. సుప్రీంలో కేసు వాపస్. తీసుకున్న టీఎస్పీఎస్సీ కొత్తగా నోటిఫికేషన్ విడుదల కసరత్తు. ఇక సిండికేట్పై పల్లి రైతు ఆగ్రహం. తర్వాత అప్పుల భార భరించలేక మరో రైతు ఆత్మహత్య. జనగామ జిల్లా నర్మెట్లో విషాదం. ఇక కృష్ణా నీళ్లు మా హక్కు. ఇక కొట్లాటే. ఇన్ని రోజులు ఏం చేసిర్రు? 10 సంవత్సరాల హక్కు గుర్తు రాలే కానీ ఇప్పుడు ప్రతిపక్షం మోగనే హక్కు అని చెప్పి కొట్లాడతారు. ఇక పదోన్నతలు ఇవ్వాల్సిన తర్వాతే నియామకాలు చేపట్టాలి. బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలి. 317 జీవో సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ గురుకులాల ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్. 13న చెలో ప్రజాభవన్కు పిలుపు. ఇక గురుకుల భర్తీ గందరగోళం. జేఎల్ డిఎల్ నింపకుండానే పీజీటీ నియామకం. మళ్ళీ బ్యాక్లాగ్స్ ఏర్పడే అవకాశం. ఆదరబాదరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్. వ్యవధి ఇవ్వకుండానే వెరిఫికేషన్కు పిలుపు. ఇక ట్రిప్ ప్రణాళికలేమితో అభ్యర్థుల ఇక్కట్లు. సర్టిఫికేట్ల అటెస్టేషన్ కోసం హైదరాబాద్ రోడ్లపై అభ్యర్థుల పరుగులు. ఇక కోమటిరెడ్డి దురుసు భాష. మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు. ప్రజలు చీదరిస్తున్న అదే వైఖరి. ఇక ప్రాంతీయ భాషల్లో సిఏ పిఎఫ్ పరీక్షలు. తొలిసారిగా 13 భాషల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్. ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహణ. ఇక ఫలించిన బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ పోరాటం. ఏదైనా ఫలిస్తే మాత్రం వీళ్ళ పోరాటం అట, కూలిపోతేనేమో వీళ్ళ విధ్వంసం అంట. కాళేశ్వరం కూలిపోతేనేమో కాంగ్రెస్ విధ్వంసం అంటుంది. ఇక్కడ ఫలించగానే ఇగో మాదే పోరాటం చేస్తే మేం చేయబట్టే ఇది బయటకు వచ్చిందని అంటుంది. అంటే ఇన్ డీటెయిల్డ్గా ఇక ఈనాటి నుంచి మొదలుకుంటే కనుక ప్రత్యేకంగా రేపు ఫిబ్రవరి 13న పెద్ద ఎత్తున నల్గొండకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతోంది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేడిగడ్డ సందర్శన కాంగ్రెస్ వెళ్ళబోతోంది. మరి రెండు కూడా నీటి వాటాల పంపకాల విషయంలోనే తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో బీఆర్ఎస్ ఎంత అవినీతి జరిపిందో చెప్పేందుకు కాంగ్రెస్ మేడిగడ్డపై అక్కడ కుబులినటువంటి పిల్లర్లను చూపిస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం సిద్ధమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేఆర్ఎంబి ప్రాజెక్టు విషయంలో, కేఆర్ఎంబి విషయంలో 2 జలాశయాలని కేఆర్ఎంబికి అప్పగించేందుకు రాష్ట్రం సిద్ధమైంది, కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మేము 10 సంవత్సరాలుగా కాపాడుకొస్తే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందని చెప్పి కేసీఆర్ ఆరోపిస్తూ నల్గొండబోతున్నాడు. మరి 10 సంవత్సరాలుగా ప్రభుత్వం మీద ఉన్నది. ఈ సమస్య పరిష్కరించకుండా 2 నెలలు కాగానే ఏమో జరిగిపోయింది, ఏమో జరిగిపోబోతోంది, ఏమో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగం కాబోతుందని ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున మనకు అర్థమవుతున్నది. మరి చూద్దాం ఈ హోరాహోరీ సభలు సమావేశాల మధ్య పైచే ఎవరు సాధిస్తారు. ఇప్పటికే కరెంటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో 24 గంటల కరెంట్ అని చెప్పి అబాస్ పాలైంది. ఆఖరికి వస్తే లాగబుక్కులు దాచిపెట్టి దొంగతనానికి కూడా దారితీసింది బీఆర్ఎస్ పార్టీ చర్య. అప్పుడు ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ప్రతిపక్షం. ఏకంగా జగనే చెప్పిండట కేసీఆరే కారణం ఆంధ్రాకి నీళ్లు రావడానికి, జగనే బాంబు పేల్చిండి. ఇంక అంతకుమించి ఏం కావాలి? మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే కారణం మాకు నీళ్లు రావడానికంటే ఆ తెలంగాణని మోసం చేసి మాకు నీళ్ళు ఇచ్చిందే కేసీఆర్ అని చెప్పిండు. ఇంకేం కావాలి అంతకుమించి ఆధారం?